ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మనం చదువుకున్న ఈ మూల వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతి చెబుతున్న మాట ఏంటంటే, అక్కడ మనం గమనిస్తే పౌలు ఒక యుద్ధాన్ని గురించి మాట్లాడాడు. ఆ యుద్ధంలో ఒక పోరాటాన్ని గురించి మాట్లాడాడు. అది తనకు సంబంధించిన పోరాటమే. ఆయన జీవితంలో ఎదురైన ఒక యుద్ధాన్ని గురించి చెబుతున్నాడు. దాదాపు ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే, ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా, నా జీవితంలో నాకు ఎలాంటి పోరాటాలు ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు నా జీవితంలో ఎదురు కాకూడదు, నా జీవితం సజావుగా సాఫీగా సాగిపోవాలి అని ప్రతి మనిషి ప్రార్థన చేస్తాడు. అవునా కాదా? కావాలని ఎవరైనా యుద్ధరంగంలో అడుగు పెడతారా? కావాలని ఎవరైనా పోరాటాలను కోరుకుంటారా? పౌలు భక్తుడు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. తెలిసిన విషయమే ఇది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కన్నీళ్ళు, ప్రాణాపాయ పరిస్థితులు పౌలు జీవితంలో ఎన్నో ఎదురైనాయి. మీరు 2 కొరింథీ పత్రిక మీరు చదువుకోగలిగితే అపోస్తలుడైన పౌలు భక్తునికి ఎన్ని శ్రమలు ఎదురైనాయో అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన ఎన్ని పోరాటాల మధ్యలో ప్రయాణం చేశాడో అద్భుతంగా అక్కడ చెప్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, శోధనలు, బాధలు ఎదుర్కొన్నాడు. చివరికి ఆ యుద్ధ రంగంలో నేను గెలిచాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్పాడు ఆయన. దాదాపు ఇందాక నేను చెప్పినట్టుగా మనందరి కోరిక ఏంటంటే, జీవితంలో ఎలాంటి బాధలు ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఏ కష్టాలు ఉండకూడదు, ఆడుతూ పాడుతూ హాయిగా జీవితం దాటుకొని వెళ్ళాలి అని అందరి మనసులో ఉండిద్ది. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు అందరూ దాదాపు ఇలాంటి ప్రార్థనే చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే మనం గమనించి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో, అది కోటీశ్వరుల నుండి కూటికి లేని పేదవాడి దాకా ప్రతి ఒక్కరి జీవితంలో కదిలిస్తే ఏదో ఒక సమస్య చెప్తారు, ఏదో ఒక ఇబ్బందిని చెప్తారు. మీరు అంతా బాగానే ఉన్నారా, హ్యాపీ అయినా, ఏ ఇబ్బందులు లేవా అని మనం మాట వరుసకు అన్నాం అనుకో, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా ఏమంటారు? బాగానే ఉన్నామండి అంటారు. అంతేగాని ఎకరో పెట్టి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చెబుతారా? ఎవరినైనా మనం అడిగామనుకో, బాగున్నారా అని ఎదురుపడ్డప్పుడు ఏమంటారు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బాగున్నారా అని. బాగున్నాము అన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా ప్రార్థన చేయించుకోవడానికి రామాకండి. అంత బాగున్నప్పుడు ఎందుకు రావడం? అదేంటయ్యా అలా అంటావు? ఏదో బాగున్నావా అని అడిగావు, మా బాధలు నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అని మేము స్తోత్రం చెప్పాం, దేవునికి మహిమ చెల్లించాం. బాధలు లేకుండా ఎందుకున్నాయి? బాధలు ఉన్నాయి అంటారు మీరు, అవునా? కోటీశ్వరుడు మొదలుకొని తినటానికి తిండి లేని మానవుడి దాకా అందరికీ బాధలు ఉన్నాయండి, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య. మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథాన్ని గమనించి చూస్తే రాజుల 1 గ్రంథం ఒకటి ఉంది, రాజుల 2 గ్రంథం ఒకటి ఉంది, దినవృత్తాంతాలు 1, దినవృత్తాంతాల 2, సమూయేలు 1 గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము. ఆ 6 గ్రంథాలలో దాదాపు మనకి రాజుల ప్రస్తావన కనపడిద్ది. అక్కడ మనకి రాజులు కనబడతారు. ఇశ్రాయేలీల్ని పరిపాలన చేసిన దేవుని బిడ్డలు, రాజులు మనకు కనబడతారు. అయితే అందరి జీవితాన్ని మనం గమనించి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట యుద్ధం చేసిన దాఖలా ఉంది. సౌలుకు యుద్ధాలు ఎదురైనాయా లేదా? దావీదుకు యుద్ధాలు ఎదురైనాయా లేవా? ఇంకా అట్లా చూసుకుంటా పోతే దాదాపు అందరి జీవితంలో వాళ్ళు సింహాసనం ఎక్కిన ఆ రోజు నుంచి ఏదో ఒక యుద్ధం చచ్చేలోపు చేశారు వాళ్ళు. కానీ నేను బైబిల్ గ్రంథాన్ని గమనించి చూస్తే ఒక్క రాజు కాలంలో ఏ యుద్ధాలు జరగల, ఎవ్వరూ ఆ రాజ్యం మీదకు దండెత్తి రాలా, ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ప్రజలు వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో హాయిగా సేద తీరారు. అంతకంటే ముందు రాజుగారు గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు, ఆయనకి శత్రు భయం లేదు.
నా రాజ్యం మీదకి ఎవడో వచ్చి నా మీద దాడి చేసి నన్ను చంపి ఈ రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడన్న బాధ ఒక రాజుకి లేదు. ఆయన చనిపోయే లోపు నాకు తెలిసినంత వరకు ఏ యుద్ధం చేసినట్టు కనబడలా. మీకు కూడా అలా ఎవరైనా కనపడ్డారా? ఎవరైనా ఉన్నారా? ఆ రాజు పేరు ఏంటో మీరు చెప్పండి. ఎవరు? సొలొమోను జీవితాన్ని మనం గమనించి చూస్తే దాదాపు ఏ యుద్ధాలు ఆయన చేసినట్టుగా మనకు కనబడదు. ఆయన జీవితాంతం ఏదో హ్యాపీగా హాయిగా సంతోషంగా సాగిపోయినట్టుగానే మనకు కనపడిద్ది. అవునా? ఏ యుద్ధాలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఏ కష్టాలు లేవు, హాయిగా జీవితం సాగిపోయింది అని అనుకున్న సొలొమోను జీవితం ఎలా ఉంది, ఆయన అంతం ఎలా ఉంది, ఆయన మధ్యస్థం ఎలా ఉంది, ఆయన జీవితం ఎలా గడిచిందని మనం కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు, ఏ శత్రు భయం లేని సొలొమోను జీవితం ఎలా అయిపోయిందో తెలుసా? అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు? గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కించాలి ఇప్పుడు అయ్యగారిని మనం. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు తెలుసా? సుమారుగా 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని? ఆయన పెళ్లి చేసుకున్న భార్యల్ని వాళ్ళ పిల్లల్ని ఒక ఊరిలో పెడితే వాళ్ళందరూ కలిపి ఒక ఊరైపోతున్నారు. అంతమందిని పెళ్లి చేసుకున్నాడు. మరి యుద్ధాలు లేవుగా, యుద్ధ భయం లేదుగా. అంత జీవితం సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు లైంగిక ఇచ్చలో చిక్కుబడిపోయాడు. శరీర కోరికలకు లోనైపోయాడు. శరీర ఇచ్చలకి చిక్కిపోయి అవకాశం దొరికిన కాడల్లా ఒక్కొక్క మనిషిని పెళ్లి చేసుకుంటూ వెళ్ళాడు. ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి బాగుంది అనుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే రాజుగారు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే ఎవరైనా కాదంటారా? ఈమె సొలొమోను గారి భార్య, ఆ ఒక్క పేరు చాలు నా జీవితానికి అన్నట్టుగా ఆయన కోరుకున్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వ్యామోహాల్లో చిక్కుబడిపోయి రాజ్యాన్ని కాపాడుకోవాలన్న తృష్ణలో అన్యజనులకు సంబంధించిన స్త్రీలను కూడా పెళ్లి చేసుకొని తెచ్చి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. చూడండి, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ చింతలు లేని వ్యక్తుల జీవితాలు చివరికి పాపంతో నిండిపోతాయండి. జీవితాలు చిన్నాభిన్నమైపోతాయండి. దేవునికి పూర్తిగా వ్యతిరేకమైన మార్గాల్లోకి మన మనసు లాగుతూ ఉంటుంది. చివరికి సొలొమోను ఏం చేశాడంటే జీవము కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధన చేసినట్టు మనకు బైబిల్లో కనపడింది. వాళ్ళ భార్యల మాట విని, తన భార్యల మాట విని జీవము కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుణ్ణి వదిలిపెట్టాడండి. జ్ఞానం ఇచ్చింది ఎవరు? సొలొమోనుకి దేవుడే కదా. ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు? సొలొమోనుకి. సింహాసనం ఇచ్చింది ఎవరు? సొలొమోనుకి. సమస్తాన్ని దేవుడు తనకిస్తే ఏ బాధ, ఏ ఇబ్బంది లేకుండా ఆయన కాపుదలలో కాపాడుకుంటూ వస్తుంటే చివరికి ఈ రాజు ఏమైపోయాడంటే లైంగిక ఇచ్చల్లో చిక్కుబడిపోయి వందలాది మంది భార్యల్ని పెళ్లిళ్ళు చేసుకొని చివరికి జీవము కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధనలో చిక్కుబడ్డాడండి. మీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ బాధలు లేవనుకోండి, నేను చెప్తున్నాను, భ్రష్టత్వం మన జీవితంలో భరతనాట్యం చేసిద్ది. ఏ నాట్యం? మామూలు నాట్యం కూడా కాదు. అంత సాఫీగా జీవితం సాగిపోతుంటే ఇదిగో ఇలా తయారైంది జీవితం. పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లోకి మన మనసు వెళ్ళిపోతాయి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు మరొక ప్రాంతం కనపడింది. అక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతాలు మనకు కనబడతాయి. ఆ ఊరు ఎలా ఉందంటే యెహోవా ఆశీర్వదించిన తోటలాగా ఉందంట. ఎవరైనా ఆ ఊరికి వెళ్ళి చూస్తే అబ్బా దేవుడు దీవించాడయ్యా ఆ ప్రాంతాన్ని, దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు, పచ్చని తోటలా కనబడుతుందంట. లోతు అందుకే అటువైపు చూసి అటు వెళ్ళిపోయాడు. అక్కడ బీపీ లేదండి, వాళ్ళకి షుగర్ లేదండి, క్యాన్సర్ లేదండి, థైరాయిడ్ లేదండి, కిడ్నీలో రాళ్ళు లేవు, శరీరంలో గెడ్డలు లేవు, అసలు ఏ రోగం లేదు, తుమ్ము లేదు, దగ్గు లేదు, జలుబు లేదు, నరాల నొప్పులు లేవు, తలనొప్పి లేదు, కీళ్ళవాతం లేదు, ఇంకెన్ని రోగాలు చెబుతారు చెప్పండి? ఏ రోగం లేదు అక్కడ. రోగాలు లేవు, అప్పులు కూడా లేవు. రోగాలు లేవు, అప్పులు లేవు. చివరికి సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు ఎలా తయారయ్యారు? ఏ బాధలు, ఏ ఇబ్బందులు లేకపోయేసరికి ఏమండి బుద్ధి పాడైపోయి ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళారో తెలుసా? వావి వరస అనే క్రమం కూడా లేకుండా, ఆడ మగ అనే తేడా కూడా లేకుండా భయంకరమైన విచ్చలివిడి వ్యభిచారపు పాపంలో మునిగిపోయారు. పురుషులు పురుషులతో కలిసి వ్యభిచారం పాపం చేస్తున్నారు, స్త్రీలు స్త్రీలతో కలిసి పాపం చేస్తున్నారు.
ఆ ఊరు ఎలా అయిపోయిందంటే భూమి మీదనే సకల పాపాలకు నిలయం అయిపోయింది. అవునా? సాక్షాత్తు దేవుడే త్రిత్వ రూపంలో భూమి మీదకు వచ్చి లోతును దర్శించడానికి వెళ్తే, లోతు తనని ఇంట్లోకి చేర్చుకుంటే, ఆ త్రిత్వ దేవుణ్ణి లోతు ఇంట్లోకి చేర్చుకుంటే ఊరంతా ఏకమై మొసల మొతక అందరూ వచ్చి తలుపులు బ్రద్దలు కొడుతూ ఏమంటున్నారంటే, లోతు, ఏమయ్యా లోతు, మన ఊరిలోకి ఎవరో క్రొత్త మనుషులు వచ్చారంట, మగవాళ్ళిద్దరూ, వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారని తెలిసింది, బయటికి పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళతో మేము కలిసి సుఖించాలి, వాళ్ళని పంపించు. వచ్చింది ఆడోళ్ళు కాదండి, ఆడ మగ మొత్తం ఊరు ఏకమై వచ్చారు. ఏదో ఒక ఫ్రెష్ ఐటమ్ వస్తే కనుక మనోళ్ళు మార్కెట్కి పోయి కొనుక్కొచ్చుకున్నట్టు. చివరికి ఏమైపోయారు చెప్పండి? చూశాడు లోపల నుండి లోతుని లోపలికి లాగి తలుపు వేసి అలా వాళ్ళ కళ్ళ వైపు చూపిస్తే అందరూ గుడ్డోళ్ళు అయిపోయారు. ఆకాశం నుండి అగ్ని కురిసిందండి, రాళ్ళు కూడా బూడిదైపోయినాయి, రాళ్ళు కూడా బుగ్గిపాలైపోయినాయి. మీరు గమనించి చూడండి, సుఖ సంతోషాలతో ఎవరి జీవితం అయితే కాస్త సాగుతూ ఉంటుందో లేనిపోని కోరికలు మన మనసులో పడతాయి, లేనిపోని ఆలోచనలు మన మనసులో వస్తాయి. తెలియకుండానే శరీరం రకరకాల కోరికలను కోరుకుంటూ ఉండిద్ది. యుద్ధాలు లేవు, కష్టాలు లేవు, పోరాటాలు లేని ఓ ప్రాంతం అగ్నికి ఆహుతైపోయింది. మీరు అనుకుంటున్నారు వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు కోటీశ్వరులు, వీళ్ళు కోటీశ్వరులు, అంత వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారని మీరు అనుకుంటున్నారు. ఒకటి చెప్తాను, ఎవరికి ఉండాల్సిన బాధలు, ఎవరికి ఉండాల్సిన పోరాటాలు వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ ఏ బాధలు లేవు మాకని ఎవరైనా అంటూ ఉంటే ఏమైందో తెలుసా? చివరికి ఒకరోజు వాళ్ళందరూ కలిసి మండుచున్న నరకాగ్ని గుండంలో యాతన పడే ఘోరమైన పరిస్థితి రాబోతుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే షాలేమన్న మాతో ఏమంటాడో తెలుసా? ఎప్పుడు మాతో అనే మాట, యుద్ధరంగమే మనకు క్షేమస్థలం, యుద్ధరంగమే, యుద్ధ స్థలమే మనకి క్షేమస్థలం. ఇంట్లో కూర్చోకూడదు, ఓ ముద్ద తిని చల్ల గదుల్లో హాయిగా నిద్రపోకూడదు. ఉదయం లేచామంటే సాయంత్రం పనుకున్న దాకా దేవుని పనిలో ఉండాలి, ఇంట్లో ఉండకూడదు. పదండి ఏదో ఒక ఊరెళ్ళి దేవుని కొరకు ఏదో ఒక పని చేసి వద్దాం అని ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకుండా రోజు ఏదో ఒక ఊరెళ్ళి అన్న వెళ్తాడు, అన్నతో పాటు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఖాళీగా ఉండకూడదయ్యా మనం. దేవుడు మనకి కృపనిచ్చి మన అవసరాలు తీరుస్తున్నాడు, మనం తిని పనుకోకూడదయ్యా, సుఖపడకూడదు. మనం దేవుని కొరకు పని చేయాలి. ఒకవేళ తిని ఇంట్లోనే ఉంటే ఘోరమైన పరిస్థితులు చూసే రోజులు వస్తాయి. రోజు యుద్ధాలకు వెళ్ళి యుద్ధం చేసే దావీదు 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో రాజులు వసంతకాలాన యుద్ధానికి వెళ్ళేటప్పుడు మిగిలిన వాళ్ళను యుద్ధానికి పంపించి ఆయన ఇంట్లో పనుకున్నాడు. యుద్ధానికి వెళ్ళలా, సమర్థులు తయారయ్యారని చెప్పి వాళ్ళని యుద్ధానికి పంపించి మంచం ఎక్కి పనుకున్నాడు. ఏం జరిగింది మనందరికీ బాగా తెలుసు. తన జీవితంలో మాయని మచ్చ ఒకటి ఏర్పడింది. ఆ రోజే అనుకుందాం, దావీదు ఆ రోజు యుద్ధానికి వెళ్ళేవాడు, బెత్షెబా ఉండేదా? ఆయన పాపం చేసి ఒక మనిషిని చంపించాడు అన్న మచ్చ తన జీవితంలో ఉండేదా? ఉండేది కాదు కదా. ఒక యుద్ధాన్ని దేవుడు ముందుకు తెస్తే యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో పనుకున్నందుకు ఈ రోజు కూడా వదిలిపెడుతున్నారా? ఈ రోజు కూడా మతోన్మాదులు వదిలిపెడుతున్నారా? మతోన్మాదులను అట్లా ఉంచండి, పాస్టర్లు వదిలిపెడుతున్నారా? ఎవరిని? దావీదును వదిలిపెడుతున్నారా? ఎంతగా దావీదుని కించపరిచి మాట్లాడుతున్నారు మనకు తెలిసిన విషయమే కదా. బైబిల్ గ్రంథంలో ఆ మాటలు, ఆ అధ్యాయం అసలు ఉండేది కాదుగా. ఎక్కడికి వెళ్ళినడితే దేవుడు ఏర్పాటు చేసిన యుద్ధ రంగంలో అడుగు పెడితే ఈ తప్పు చేసే పరిస్థితి ఉండేది కాదు కదా. రోజు యుద్ధాలకు వెళ్ళి ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట యుద్ధాలు చేస్తా రాజ్యాన్ని విస్తరింపచేసే దావీదు ఒకే ఒక్క రోజు అండి ఒక్క యుద్ధానికి వెళ్లకుండా ఆగినందుకు తన జీవితంలో మాయని మచ్చ ఏర్పడింది. తనున్న ఆ సింహాసనాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాజ్యభ్రష్టుడైపోయాడు, ఎండకెండుతున్నాడు, వానక తడుస్తున్నాడు, ఊరులమ్మిడిబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎప్పుడు మాతో అనేది అన్న ఏంటంటే ఖాళీగా ఉండొద్దు. సేవకుల కోటాల్లో కూడా అన్న చెప్పేది అదే మాట, ఖాళీగా ఉండొద్దు. మీకు క్షేమ స్థితి వచ్చిందా, దేవుని కొరకు పని చేయడానికి వెళ్ళండి. దేవుని కొరకు పోరాటాలు చేయాలి మనం.
యుద్ధ రంగంలోకి వెళ్ళాలి, చావోరేవో దేవుని కొరకు పని చేయాలంతే. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆల్రెడీ పోరాటాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నా దేవుని దేవల్లో కొంతమంది సుఖస్థితిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాస్త కుదుటపడ్డాయి పరిస్థితుల్లో, కాస్త కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి కొంతమంది అలా చిన్నగా బయటకు వస్తున్నారు. ఖాళీగా టైంని టైం పాస్ చేయమాకండి. ఖాళీగా కనుక మీరు ఉంటే ఆ రోజు సైతాన్ గడికి మీరు తలుపు తెరిచినట్టే. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, దానికి నీ మీద వాంఛ కలిగిద్ది, నువ్వు దాన్ని ఏల్తావు. నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, ఆ తలుపు దగ్గరే వచ్చి ఉంటుంది పాపం, తలుపు దగ్గరే వచ్చి ఉంటుంది పాపం. ఖచ్చితంగా ఆ రోజు మునిగిపోవాల్సిందే. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఆటుపోటు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది ఏర్పాటు చేస్తాడు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ బాధల్లో నుండి, ఈ ఇబ్బందుల్లో నుండి, ఈ కష్టాల్లో నుండి నన్ను బయటికి తీసుకురా అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే ఆ బాధల్లో నుండి, కష్టాల్లో నుంచి కొంచెం వెసులుబాటు ఇస్తాడు. దేవుడు కాస్త వెసులుబాటు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం దేవుని పనిలో మునిగిపోవాలి, దేవుని సేవలో నిమగ్నం అయిపోవాలి. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో దేవుని కొరకు పని చేయడం మొదలుపెట్టాలి. అలా కాకుండా దేవుడు కాస్త నెమ్మదినిచ్చినప్పుడు సుఖపడడానికి మనసులో తీర్మానం తీసుకుంటే భ్రష్టు పట్టిపోవడం ఖాయం. సొలొమోను భ్రష్టు పట్టిపోయాడు. దావీదు మాయని మచ్చ ఒకటి తెచ్చిపెట్టుకున్నాడు. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు అంత హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. రాళ్ళు సైతం బుగ్గిపాలైపోయాయి. చరిత్రలో అగ్నికి ఆహుతైపోయిన ఒక ప్రాంతంగా ఆ ఊరిని మనం చూస్తున్నాం. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? మొదటి విషయం చెప్తున్నాను, యుద్ధ రంగమే మనకి క్షేమస్థలం. యుద్ధం మనకి చాలా మంచిది. యుద్ధాలు ఎదురవుతుంటే, పోరాటాల్లో మనం ఉంటే భ్రష్టు పట్టిపోకుండా ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో నాశనం కాకుండా ఉంటాం. కాస్త అవే మనల్ని జాగ్రత్త చేస్తూ ఉంటాయి. ఇది మొదటి విషయం.